చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల బానిస సుమను ఐలేస్ బాల్క సుమన్ గారు ప్రజానాయకుడు మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ బద్మాష్ సుమన్ గా గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏడున్నావు, ఏం చేస్తున్నావు గుర్తుపెట్టుకో. ప్రజల నుంచి వెలుగు వచ్చిన మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు చేసే చిలిపి చేష్టలు బాగలేవు. నువ్వు ఆయన కాదురా, మేము కూడా ఇదే చెప్పుతో కొడతాం బాల్క సుమన్, ఒకసారి గుర్తుపెట్టుకో అని మేము చెప్తున్నాం. ఇక ముందు నువ్వు మాట్లాడే ముందు నీ భాష మార్చుకోవాలి బిడ్డ. నువ్వు జైలుకు పోతున్నావు గుర్తుపెట్టుకో. దాన్ని మీరు తట్టుకోలేక ఒక ప్రజానాయకుడు ప్రజలపై పోరాటాలు చేసి ప్రజలకు సమస్యలపై పోరాటాలు చేసి ప్రభుత్వంకు తీసుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనను నువ్వు మాట్లాడే భాష అదానారా బాల్క సుమన్? ఓ బద్మాష్ సుమన్, ఈ అవలగాడు వీడు చదువుకున్నాడో చదువుకోలేదో తెలియదు, కానీ వీడు మాట్లాడే భాషలు కరెక్ట్ లేవు. ఈ కల్వకుంట్ల బొక్కలు చీకి పారేసిన బొక్కలు చీకి వాళ్ళ మోచేతి నీళ్లు లాగి వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారో బయటకు అవి మాట్లాడతావు. వాళ్ళు గాని నువ్వు గాని కటకటాల పాలవ్వడం ఖాయం బిడ్డ. ఇక ముందైనా ఎప్పుడైనా మా రేవంత్ రెడ్డి మీద గాని కాంగ్రెస్ పార్టీ మీద గాని నువ్వు అవాకులు చివాకులు పేల్చుకుంటూ ఏమేమి మాటలు మాట్లాడావు వెనుకకు తీసుకో. లేని ఎడల మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ ఇంటి మీదకి వచ్చైనా నిన్ను తరిమి కొడతారు గుర్తుపెట్టుకో. క్షమాపణ చెప్పు వెంటనే, బేషరతుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల నువ్వు ఎక్కడికి వచ్చినా ఏడ తిరిగినా నిన్ను తరిమి నీకు చెప్పుల దండలేసి చెప్పులతోని చీపులతోని మా మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు చీపులతో కొట్టిస్తాం బిడ్డ బాల్క సుమన్. ఒకసారి గుర్తుపెట్టుకో, నీ చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎట్లా వచ్చినావు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యపోతే నువ్వు ఎక్కడ ఉండటోనిరా గుర్తుపెట్టుకో. నీకు తినడానికి తిండి లేదు, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు విల్లాలు ఎక్కంచెలు వచ్చినాయి బిడ్డ. నువ్వు అక్రమంగా సంపాదించింది కాదా? రేపటి రోజుల్లో నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావో వెలుగులోకి తీసి నిన్ను కటకటాల పాలు చేయడం ఖాయం. మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఆయన ప్రజానాయకుడు, ఇండిపెండెంట్ గానే జడ్పీటీసీ గా గెలిచిండు, ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీగా గెలిచిండు, ఒక జాతీయ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు అయిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఆయన పాదయాత్రలు చేసిండు. ఒక జాతీయ పార్టీలో అతి తక్కువ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి అంటే ప్రజల మన్నలు పొందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనను నువ్వు మాట్లాడే మాటలారా బాల్క సుమన్ గా? నువ్వెంత, నీ బతికెంతరా, నువ్వెంతరా నువ్వు ఆయన దగ్గర? వేస్ట్ నా కొడుక, అవుల గానివి నువ్వు, చూతే గానివి నువ్వు కల్వకుంట్ల దగ్గరకు వాళ్ళ బాత్రూంలు గడుగుపో. అవి అడిగే నాయకుడు నువ్వు మా రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపెడతావా? ఇది తక్షణమే నువ్వు విత్డ్రా చేసుకోవాలని మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.